దేవేందర్ రెడ్డి వీరమల్ల లెక్చర్ అండ్ బోటనీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్. మనం చూసినటువంటి లాస్ట్ 2 వీడియో లోపల నత్తజని సాంఘికరణకు సంబంధించి నత్తజని స్థాపన ఏ విధంగా చేయబడుతూ ఉంటుంది, నత్తజని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మొదటి వీడియోలోను, అదేవిధంగా రెండవ వీడియోకి వచ్చేవరకు నత్తజని స్థాపన చేయబడిన తర్వాత నైట్రేట్ అనేది ఏ విధంగా నైట్రైట్గా రూపాంతరిస్తుంది, నైట్రైట్ అనేది ఏ విధంగా అమోనియాగా మారుతూ ఉంటుంది, అటువంటి అమోనియా జీవుల్లోకి ప్రవేశించిన తర్వాత జీవుల్లో ఏ విధంగా జీవన క్రియల్లో పాల్గొంటుంది అనే విషయాలు మనము లాస్ట్ 2 వీడియోస్లో చూడటం జరిగింది. ఈరోజు క్లాస్ లోపల నత్తజని స్థాపన పద్ధతి ద్వారా ఏ విధంగా నత్తజని స్థాపన చేయబడుతూ ఉంటుంది, దాని లోపల ఎస్పెషల్లీ లెగ్యూమినేసి కుటుంబ మొక్కల యొక్క వేరుబొడిపల్లి లోపల ఉండే రైజోబియం బ్యాక్టీరియా ఏ విధంగా నత్తజని స్థాపన చేస్తూ ఉంటుంది, వేరుబొడిపల్లి అనేవి ఏ విధంగా ఏర్పడతాయని మనము ఈ క్లాస్ చూద్దాము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్. ప్రధానంగా ఇది ఎస్ఏ క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో వాతావరణంలో ఉండేటువంటి అన్నత్తజని ఉన్నత శ్రేణి మొక్కలు నేరుగా వినియోగించుకోలేవు కాబట్టి కొన్ని నిమ్న స్థాయి మొక్కలు ఏ జీవులు అయితే కొన్ని నిమ్న స్థాయి జీవులు ఏవైతే ఉంటాయో అంటే నైట్రోజన్ ఎంజైమ్ను కలిగి ఉండేటువంటి జీవులు ఏవైతే ఉంటాయో అవి వాతావరణంలో ఉండే అన్నత్తజని నైట్రేట్లుగా నేలలో స్థాపన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే వీటి లోపల కొన్ని స్వేచ్ఛ జీవన విధానాన్ని కొనసాగిస్తూ నత్తజని స్థాపన చేస్తుంటే మరికొన్ని రకాల జీవులు మాత్రం ఉన్నత శ్రేణి మొక్కల యొక్క శాఖీయ భాగాల్లో సహజీవనాన్ని కొనసాగిస్తూ నత్తజని స్థాపన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సుమారుగా 10,000 జాతులను సహజీవన వ్యవస్థలకు అద్దెలుగా అంటే 10,000 జాతులు సహజీవన వ్యవస్థకు అద్దెలుగా కొన్ని రకాల మొక్కలు పెట్టడం జరిగింది. ఇందులో సుమారుగా 200 లెగ్యూమ్ జాతుల మొక్కలు, వాటి కొన్ని పంట మొక్కలుగా ఉంటాయి, మరికొన్ని ఉద్యానవన మొక్కలుగా కూడా ఉండబోతూ ఉంటుంది. ఇటువంటి మొక్కలు 200 జాతుల మొక్కలు సుమారుగా వివిధ రకాల బ్యాక్టీరియాలకు ఆవాసాన్ని కల్పిస్తూ సహజీవన విధానం లోపలవి వేరుబొడిపల్లి ఏర్పడుతున్న నత్తజని స్థాపనలో ప్రధాన పాత్ర వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఈ లెగ్యూమ్ మొక్కలు నత్తజనిని స్థిరీకరిస్తాయని బౌసింగాల్ట్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. అంటే లెగ్యూమినేసి మొక్కలను నాటడం ఫలితంగా నేల లోపల నత్తజని స్థాపన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అని మొట్టమొదటిసారిగా బౌసింగాల్ట్ శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. తర్వాత మరొక శాస్త్రవేత్త అయినటువంటి వేరుబొడిపల్లి లోపల ఉండేటువంటి బ్యాక్టీరియాలు నత్తజని స్థాపన చేస్తాయని, అంటే లెగ్యూమినేసి కుటుంబం మొక్కల యొక్క వేరుబొడిపల్లిలో ఉండేటువంటి రకాల బ్యాక్టీరియా నత్తజని స్థాపన చేస్తాయని హెల్ రీగల్ అండ్ విల్ఫాత్ అనే శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మరొక శాస్త్రవేత్త అయినటువంటి బైజరింగ్ అనే శాస్త్రవేత్త లెగ్యూమ్ మొక్కల వేరుబొడిపల్లి లోపల రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది అని, ఈ బ్యాక్టీరియానే నత్తజనిని అమోనియాగా లేదా నైట్రేట్గా స్థాపన చేస్తూ ఉంటుంది అని ఈ బైజరింగ్ శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఉండే ఇటువంటి వీటి లోపల గ్రామ్ రుణాత్మక దండాకార బ్యాక్టీరియం అయినటువంటి రైజోబియం జాతులు అదే విశిష్టతను చూపుతాయని, కొన్ని జాతులు అతి త్వరగాను మరికొన్ని జాతులు చాలా నెమ్మదిగా పెరుగుదలను చూపుతూ ఉంటాయని, ఈ విధంగా ఈ లక్షణాల ఆధారంగా ఈ రైజోబియం జాతులు కూడా మళ్ళీ వివిధ రకాలుగా విభజించడం జరిగింది. అంటే అవి అద్దె మొక్కలను బట్టి, అదేవిధంగా అవి అతి త్వరగా పెరిగే జాతులు, నెమ్మదిగా పెరిగేటువంటి జాతులను బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ గమనించిన అతి త్వరగా పెరిగే జాతులు మళ్ళీ ఆ లెగ్యూమినేస్ కుటుంబం మొక్కల లోపల అతి త్వరగా పెరిగే జాతులు ప్రధానంగా గమనించిన బఠానీ సమూహం కానివ్వండి, చిక్కుడు సమూహం కానివ్వండి, క్లోవర్ సమూహము, ఆల్ఫాల్ఫా సమూహము, ఇటువంటివి రకాలన్నీ కూడా అతి త్వరగా పెరిగే జాతులుగా ఉంటే లూపిడ్ సమూహం కానివ్వండి, సోయా చిక్కుడు సమూహము, ఇటువంటివన్నీ కూడా నెమ్మదిగా పెరిగేటువంటి జాతులుగా ఉండబోతూ ఉంటుంది. ఇవి కేవలం ఇటువంటి మొక్కలే కాకుండా మరికొన్ని రకాల వేరే జాతుల మొక్కలు కూడా, లెగ్యూమినేస్ జాతుల మొక్కలే కాకుండా మరికొన్ని రకాల ఆల్మస్, మెరికా, క్యాజురైనా వంటి వేరుబొడిపల్లి లోపల కూడా కొన్ని రకాల తంత్రూప బ్యాక్టీరియాలు ఆవాసం కొనసాగిస్తూ ఉంటాయని పేర్కొనడం జరిగింది.
అదేవిధంగా కొన్ని రకాల మొక్కల లోపల వేళ్ళపైన కాకుండా పత్రాలపైన కూడా బొడిపలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వీటి లోపల మైకోబ్యాక్టీరియం రూబియేసియారం అనే బ్యాక్టీరియం ఉంటూ ఉంటుంది. కొన్ని రకాల మొక్కల లోపల నీలి ఆకుపచ్చ శైవలాలతో సహజీవనం చేసేటువంటి లైకెన్లలోను, యాంథోసిరాస్ థాలస్లోను, నీటి మీద తేలి జీవించేటువంటి అజోల్లా సాల్వినియా వంటి జాతి లోపల కూడా ఇటువంటి నత్తజన్య స్థాపన చేయబడుతూ ఉంటుంది. సాధారణంగా నత్తజన్య స్థాపన లోపల వేరు బుడిపెల్లోని రైజోబియం జాతులు ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. సాధారణంగా వేరు బుడిపెలు పార్శ్వతలంలో గోళాకారంగా లేదా గదాకారంలో ఉండి 2 నుండి 3 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇంకా చూడండి, మీకు ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తూ ఉన్న చూడండి, ఇక్కడ ఇది ఒక వేరు బుడిప. ఇక్కడ వేరు బుడిపలు ప్రధానంగా ఏ విధంగా ఇక్కడ వేరు యొక్క పార్శ్వతలం లోపల ఇది గోళాకారంగా లేదా కొంత గదాకార నిర్మాణం కలిగి ఉంటుంది. సుమారుగా ఇది 2 నుండి 3 మిల్లీమీటర్ల వ్యాసం లోపల ఇవి ఏర్పడడం జరుగుతుంటుంది. కానీ కొన్ని రకాల మొక్కల లోపల ఎస్పెషల్లీ గమనించినప్పుడు సిస్బేనియా రొస్టేటాలోని ఇటువంటి మొక్కల లోపల కాండానికి కింద నిలువు వరుసలో కూడా ఇటువంటి బొడిపలు ఏర్పడే అవకాశం జరుగుతూ ఉంటుంది. ఈ వేరు బొడిపలు ఏర్పడేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మొదట అతిథేయి మొక్క వేరు సరి అయిన బ్యాక్టీరియా తెగను గుర్తించగలిగినటువంటి అవసరం ఉంటుంది. అంటే అన్ని రకాల బ్యాక్టీరియా తెగలు, అన్ని రకాల లెగ్యూమినేసి మొక్కల లోపల వేరు బొడిపలు ఏర్పరచడం జరగదు. ఒక్కొక్క జాతి ఒక్కొక్క రకమైనటువంటి లెగ్యూమిన్ మొక్కకి ఒక్కొక్క రకమైనటువంటి రైజోబియం బ్యాక్టీరియా జాతులు సుగ్రాహ్యతను చూపడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ముందుగా ఈ అతిథేయ మొక్క ఏదైతే ఉంటుందో అది ముందుగా తనకు సంబంధించినటువంటి జాతి రైజోబియం బ్యాక్టీరియాలను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఈ ప్రక్రియ అతిథేయ కణాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి లెక్టిన్ అనేటువంటి ఒక విశిష్ట ప్రోటీన్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ లెక్టిన్ అనేటువంటి ప్రోటీన్ ఏం చేస్తూ ఉంటుంది అంటే బ్యాక్టీరియంను ఆవరించి ఉండేటువంటి జిగురు పొర ఏదైతే ఉంటుందో ఆ జిగురు పొరలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్లలోని గ్లైకోప్రోటీన్లను గుర్తించటం లోపల ఇది ప్రధాన పాత్ర వహించబోతూ ఉంటుంది. ఫలితంగా ఏమవుతుంది, అటువంటి ఎప్పుడైతే తనకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా తెగను గుర్తిస్తూ ఉంటుందో ఆ వేరు మూలకేశం కూడా గుర్తిస్తూ ఉంటుందో ఆ వేరు మూలకేశాల చుట్టూ ఈ బ్యాక్టీరియాలన్నీ కూడా గుంపులుగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మీకు కనిపిస్తుంది చూడండి, ఇంకా చూడండి ఈ డయాగ్రామ్ మీకు కనిపించేది ఒకటి ఆ వేరు యొక్క మూలకేశం పైన బ్లూ కలర్లో ఉన్న చూసారా, ఇదేమో వేరు భాగము పొడవుగా ఉన్నది. దానిపైన బ్లూ కలర్లో కనిపించే మొత్తం కూడా వేరు యొక్క మూలకేశ భాగాలు. ఆ విధంగా ఎప్పుడైతే ఆ మూలకేశము ఆ లెక్టిన్ ప్రోటీన్ను నేలలో విడుదల చేస్తూ ఉంటుందో విడుదల చేయగానే ఆ లెక్టిన్ అనే ప్రోటీన్ సహాయంతో గుర్తించబడినటువంటి రైజోబియం బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో ఆ బ్యాక్టీరియాలన్నీ కూడా మూలకేశం చుట్టూ గుంపుగా చేరడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఉత్పత్తి చేసేటువంటి కొన్ని రసాయన పదార్థాల ఫలితంగా ఏమవుతుంది లేదా కొన్ని రకాల హార్మోన్ల ఫలితంగా ఈ మూలకేశం అనేది కొన్ని అనుక్రియలను చూపడం జరుగుతూ ఉంటుంది. దానికి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది, హార్మోన్లకు కొంత రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఏమవుతూ ఉంటుంది, ఆ మూలకేశం యొక్క ఎప్పుడైతే ఆ విధంగా కొంత రెస్పాన్స్ ఇస్తూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మూలకేశం యొక్క కొనభాగం అనేది కొంతవరకు వంపు, మీకు డయాగ్రామ్ నడుచుకోండి, కొంతవరకు వంపు తీరడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా హార్మోన్ల యొక్క అనుక్రియ ఫలితంగా ఆ మూలకేశం యొక్క కొనభాగము వంపు తీరడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఎంజైమ్ యొక్క చర్య ఫలితంగా మూలకేశ కణ కవచ పొర కూడా కొంతవరకు దెబ్బతింటం జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఏమవుతుందంటే ఆ ప్రాంతం నుండి బ్యాక్టీరియాలన్నీ కూడా మూలకేశంలోకి సంక్రమణ చెందటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ రైజోబియం బ్యాక్టీరియాలు విడుదల చేసేటువంటి హార్మోన్ల ఫలితంగా మూలకేశం యొక్క కొనభాగం కొంత వంపు తిరుగుతుందో దాంతోపాటుగా విడుదల చేసేటువంటి ఎంజైమ్ చర్య ఫలితంగా ఆ వంపు తిరిగినటువంటి భాగం వద్ద కొంత వెలుపైన కవచపొర కొంత దెబ్బతింటుందో ఆ దెబ్బతిన్న భాగం గుండా బ్యాక్టీరియంలన్నీ కూడా
ఆ మూలకేశం గుండా లోనికి వేరు భాగంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే మూలకేశంలోకి ప్రవేశిస్తాయో ఆ బ్యాక్టీరియా చుట్టూ ఒక పలుచని జిగురు పొర వంటి నిర్మాణం ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి ఆ జిగురు పొర మూలకేశ కణకవచం లేదా ప్లాస్మా పొర నుంచి ఏర్పడటం అనేది జరుగుతుంది. ఈ నిర్మాణం చూడటానికి మొదటి ఒక దార పోగు మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా దార పోగు మాదిరిగా ఉండి లోపల అనేక సంఖ్య లోపల ఈ రైజోబియం బ్యాక్టీరియాలను కలిగి ఉండే ఈ మొత్తం ఈ నిర్మాణాన్ని మనం ఏదైనా పేర్కొంటాం అంటే సంక్రమణ తంతువుగా లేదా ఇన్ఫెక్టెడ్ థ్రెడ్ లేదా సంక్రమణ తంతువుగా పేర్కొంటూ ఉంటాం. ఈ సంక్రమణ తంతువు మూలకేశం నుంచి నేరుగా వేరులోని వల్కల కణాలను చీల్చుకుంటూ పరిచక్రం వరకు వ్యాపించడం జరుగుతుంది. ఆ విధంగా అతిథి వల్కల కణాలు బ్యాక్టీరియం ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ల వల్ల విస్తృతంగా విభజన చెందడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా విస్తృతంగా విభజన చెందడం ఫలితంగా ఏర్పడినటువంటి కణాల సముదాయమే ఇక్కడ వేరు బుడిపగా రూపాంతరం చెందుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్టెడ్ థ్రెడ్ లేదా సంక్రమణ తంతువు అనేది వేరులోనికి ప్రవేశించి వల్కల కణాలు చీల్చుకుంటూ ఎప్పుడైతే పరిచక్ర కణాల భాగం వద్ద చేరుతుందో ఆ పరిచక్ర కణాల భాగం వద్ద కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా విడుదల చేసినటువంటి హార్మోన్ల యొక్క చర్య ఫలితంగా ఆ పరిచక్ర కణాలు అనేక సార్లు విభజన చెంది కొత్త కణాలను ఏర్పరుస్తుండడం ఫలితంగా కొత్త కణాలన్నీ కూడా ప్రాంతం వద్ద ఉబ్బి ఒక వేరు బడిప వంటి నిర్మాణాన్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే వేరు బొడిపై ఏర్పడుతూ ఉంటుందో ఏర్పడిన తర్వాత వేరు బొడిపై కణాలలో ఉండేటువంటి ఈ బ్యాక్టీరియంలు చురుకుగా విభజన చెంది వివిధ ఆకృతుల్లోనికి మారటం జరుగుతూ ఉంటుంది. వీటికి ఎటువంటి కషాపాలు అనేవి ఉండడం జరగదు. ఈ కణాలను బ్యాక్టీరాయిడ్లుగా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి సమూహాలుగా చతుస్థితి కణాల కణద్రవ్యంలో అమరుండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సమూహం ఆవరించి ఒక పెరిబ్యాక్టీరాయిడ్ పొర కూడా ఉండబోతూ ఉంటుంది. ఈ విధంగా లెగ్యూమ్ మొక్కల బొడిపలలో ఎరుపు లేదా పింక్ వర్ణంలో ఉండే లెగ్ హీమోగ్లోబిన్ అనేటువంటి ఆ వర్ణద్రవ్యం విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం అనేది పెరిబ్యాక్టీరాయిడ్ పొరలో కానివ్వండి లేదా వల్కల కణాల్లో కానివ్వండి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ వర్ణద్రవ్యంలో 2 అణుఘటకాలు ఉండబోతూ ఉంటుంది. అందులో ఒకటి హీమ్ అణుఘటకము, మరొకటి బ్యాక్టీరియాల నుంచి వచ్చినటువంటి గ్లూకోన్ అణుఘటకం ఉండబోతూ ఉంటుంది. ఇక్కడ హీమ్ అణుఘటకమేమో ఈ విధంగా ఇక్కడ ఈ బ్యాక్టీరియాల నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటే మరొకటి గ్లోబిన్ అనేటువంటి మరొక ప్రోటీన్ ఏమో అతిథేయ యొక్క వల్కల కణాల నుంచి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇది లెగ్యూమినస్ కుటుంబ మొక్కలు ఉండగా దీన్ని లెగ్ హీమోగ్లోబిన్గా పేర్కొనవుతూ ఉంటుంది. ఈ లెగ్ హీమోగ్లోబిన్ నత్తజనిని స్థిరీకరించడం లోపల ప్రధాన పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక సమర్థవంతమైనటువంటి ఆక్సిజన్ వాహకంగా ఉండి అందుకు కావలసినటువంటి శ్వాసకి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా చేసి ఏటీపీలను ఉత్తేజపరచడం లోపల ఈ లెగ్ హీమోగ్లోబిన్ అనేది ప్రధాన పాత్ర వహించబడుతూ ఉంటుంది. అదే సమయం లోపల ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ ఆక్సిజన్కు సుగ్రాహ్యతను చూపుతూ ఉంటుంది కాబట్టి లెగ్ హీమోగ్లోబిన్ ఈ నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ పరిసరాల చుట్టూ ఆక్సిజన్ తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి లెగ్ హీమోగ్లోబిన్ అనేది కేవలం అనేటువంటి లెగ్యూమినేసి కుటుంబం యొక్క వేరుబడిపలో మాత్రమే చూస్తూ ఉంటాం. ఏ ఇతర సహజీవన వ్యవస్థల్లో మనం దీన్ని గుర్తించడం అనేది జరగలేదు. ఇటువంటి వేరు బొడిపెలలో నత్తజని స్థాపన బ్యాక్టీరాయిడ్ కణాల లోపల జరుగుతూ ఉంటుంది. నత్తజని క్షేకరణ నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో జరుగుతూ ఉంటుంది. ఈ ఎంజైమ్లో ఫెర్రస్ మాలిబ్డినం గల భాగము, నాన్ హీమ్ ఫెర్రస్ ప్రోటీన్ గల భాగము ఉంటాయి. ఈ ఫెర్రస్ మాలిబ్డినం గల భాగంలో 15 నుండి 30 ఐరన్ అణువులు, అంతే మొత్తంలో సల్ఫర్ అణువులు, కొన్ని అంటే సుమారుగా 1 నుండి 2 మాలిబ్డినం అణువులు కూడా ఉండబోతూ ఉంటుంది. ఈ ఎంజైమ్ అవాయు వాతావరణ పరిస్థితుల లోపల చైతన్యవంతంగా ఉండబోతూ ఉంటుంది.
ఇటువంటిది ఇది ఏం చేస్తుంది ఇక్కడ ఈ ఎంజైమ్ క్షయకరణం అంటే చెందించగలిగే శక్తి కలిగి ఉంటుంది. అందువలన నైట్రోజనేజ్ చర్య వేగం కొలవటానికి ఈ ఎసిటలిన్ అనేటువంటి కార్బోహైడ్రేట్ ప్రధానంగా తీసుకుని దాని ఆధారంగా దీన్ని కొలవటం జరుగుతూ ఉంటుంది. శ్వాసక్రియలో ఈ కార్బోహైడ్రేట్స్ విడినటువంటి ఏటీపీ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు నత్తయ్య క్షయకరణకు ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నత్తయ్య స్థాపనకు ఇనుము, మాలిబ్డినం మరియు కోబాల్ట్ అను సూక్ష్మ పోషక మూలకాలు కూడా అవసరమవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఇక్కడ ఈ ఇనుము లెగ్ హీమోగ్లోబిన్లోను, నైట్రోజనేజ్ ఎంజైమ్లోను అణుఘటకంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ వీటన్నిటి యొక్క సూక్ష్మ పోషక మూలకాల యొక్క సహాయంతో అదేవిధంగా నైట్రోజన్ ఎంజైమ్ సమక్షం లోపల ఈ వాతావరణంలో ఉండేటువంటి అన్నత్తయ్యని నైట్రేట్ లేదా అమోనియాగా స్థాపన చేసి ఆ వేరుబడి లోపల నిల్వ చేయబట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సహజీవనం చూపుతూ ఉండేటువంటి లెగ్యూమినేసి మొక్కల యొక్క వేరుబడి లోపల నత్తయ్య స్థాపన అనేది చేయబడుతూ ఉంటుంది. వేరుబడి ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది.